కేవలం 2 రోజుల క్రితం మన ఛానల్లో స్టార్ట్ అయిన వరల్డ్ టుడే అనే ఈ కార్యక్రమం చాలా బాగా హిట్ అవుతున్నది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా గ్లోబల్ విలేజ్ అయింది. ప్రపంచం మొత్తం ఒక చిన్న కుగ్రామంగా మారింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. ఎక్కడ ఏది జరిగినా సరే అది అందరికీ తెలియాలి. నా వాదనలో పసలేదు అని అనుకుంటే మీరు ఒక్క మాట వినండి. ఇప్పుడు చూడండి, ఈ నేరాలు ఘోరాలు అనేవి ఎక్కడెక్కడో జరిగిన నేరాలు ఘోరాలు మన టీవీ మాధ్యమాల్లో చూపిస్తుంటే చక్కగా మన ఆడవాళ్ళు, మన ఆడపిల్లలు, మన మగవాళ్ళు అంతా కూడా ఎంత చక్కగా దాన్ని అవలంబించి ఇక్కడ మర్డర్లు చేసేస్తున్నారు, వైఫ్ని మర్డర్ చేస్తున్నారు, మామని మర్డర్ చేస్తున్నారు. ఎలా అంటే అంతేకాకుండా ఒక పెళ్ళంతో పాటు అత్త కూడా కడుపు చేసిన మగవాళ్ళు ఉన్నారు. మరి ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరల్డ్ టుడే. ప్రపంచం అన్నీ తెలుసుకోవాలి కానీ మనకి లోకల్ పేపర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వాడిని కొట్టుకున్నాడు, వాడు చొక్కా పిక్కున్నాడు, ఆ మంత్రి దగ్గరికి వచ్చి నువ్వు ఒట్టేస్తావా, నేను ఒట్టేస్తా. ఏంది రాజకీయాలా? కానీ నేను ఒక మంచి అభిప్రాయంతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. వరల్డ్ టుడే అంటే ఈ రోజుకి ఆ రోజు అంటే రేపు నేను పొద్దున్న వరల్డ్ ప్రపంచం గురించి చెప్పలేను కాబట్టి ఈరోజు జరిగినవన్నీ కూడా రాత్రిపూట రికార్డ్ చేసి రేపు ఉదయం కల్లా మీకు ఇస్తున్నాను. అంటే ఒక జస్ట్ 24 hours లేట్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే చాలామంది దాని గురించి కామెంట్స్ పెడుతున్నారు, చక్కగా పాజిటివ్గా ఫోన్ చేసి చెప్తున్నారు మంచి ఆలోచన చేశారని. మరి ఏదేమైనా సరే ఇంకా ముందుకు వెళ్దాం. ఎందుకంటే వరల్డ్ దిస్ వీక్, వరల్డ్ దిస్ మంత్ ఇవన్నీ అయిపోయాయి. ఆ టైం అంతా అయిపోయింది. అసలు యాక్చువల్గా నాకు కొద్దిగా సత్తా వచ్చంటే వరల్డ్ దిస్ అవర్ పెట్టేస్తాను నేను, ఈ గంటల ప్రపంచం ఎలాగుందనేది. సరే ఏదేమైనా సరే మరి దీంట్లో వద్దాం. ఈరోజు అనుకోకుండా ఒక పెద్ద పుకారు షికారు చేసింది. మన మాజీ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్, మన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అనేది ఒక రూమర్ పాకిస్తాన్ మొత్తం కూడా వ్యాపించింది. దాంతో అభిమానులే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి పత్రికా విలేకరులు, ఎంబసీస్, నాయకులు అంతా కూడా గగ్గోలు పెట్టేశారు. కానీ ఆ సమయంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక మంచి కార్యక్రమం చేపట్టింది. ఈ నేషనల్ జర్నలిస్టులు కొంతమంది ఉంటే ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ని వాళ్ళని తీసుకెళ్ళి ఆయన తన సెల్లో పడుకున్న దాన్ని అటు ఇటు తిరుగుతున్నట్టుగా చూపించాడనమాట. అది ఎంతవరకు వాస్తవం నేను చెప్పలేను. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ నేను నమ్మను. అది ఒక వీడియో అయి ఉండొచ్చు, అంతకుముందే తయారు చేసిన ప్రీ ప్లాన్. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళని చంపేస్తారో చంపేసిన తర్వాత అది ప్రజలు వచ్చి గోల పెడతారో అప్పుడు మనం చూపిద్దామని ముందు ప్రిపరేషన్లో చేసి ఉండొచ్చు. ఎందుకంటే అలా సెల్లో తిరగటం అనేది ఎన్నో రోజులు పాపం ఆయన తిరుగుతున్నాడు. ఏదేమైనా సరే మరి ప్రపంచ ఈ యొక్క పత్రికా విలేకరులు కూడా చాలా దొంగలు. మీరు చూడండి, అమెరికా పత్రికలు ఏది రాసినా సరే కేవలం అమెరికా విధానాలకి కరెక్ట్గా చెప్తాయి కానీ ప్రపంచంలో న్యాయం కోసం వాళ్ళు రాయరు. అంతవరకు ఎందుకండి? పిఓకేలు ఎంతటి మానకాండ జరుగుతున్నదండి. ఒక్కడంటే ఒక్కడు రాశాడా ఇంటర్నేషనల్ పోస్టులు? రాయలా. వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆనందం. మరి అదే కనుక మన భారతదేశంలో ఏదైనా చిన్న విషయం జరిగిందనుకోండి, ఎంత గోల హంగామా చేస్తారండి. ఢిల్లీలో రాహుల్ గాంధీకి బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కాదండి. ఒక పోలీసు ఆర్డినరీ ఒక గ్యాస్ స్టేషన్లో మీరు ఫైరింగ్ చేయండి అనేది హోమ్ మినిస్టర్ చెప్తాడా? ఏమండి, హోమ్ మినిస్టర్ చెప్తాడా? సెంట్రల్ కేంద్ర హోంమంత్రి చెప్తాడా? అంటే తను ఏం చెప్పినా సరే ప్రజలకి ఏం తెలియదు. వెర్రి వెధవలు హోమ్ మినిస్టర్ కొట్టాడు, హోమ్ మినిస్టర్ కొట్టమని చెప్పడం వల్ల చేశాడు, నువ్వు వచ్చి పార్లమెంట్లో నువ్వు ఆ విషయం ఒప్పుకో అని చెప్పేసి నానా యాగి చేశాడు. తీరా హోంమంత్రి, ప్రధానమంత్రి మేము వస్తున్నాం రావయ్యా బాబు అంటే అబ్బాయి నేను రాను. చిన్నపిల్లలు చూసారా, స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళనా అంటాడు. అదే తంతండి తంది. మరి అసలైన విషయాల దగ్గరికి వస్తే పారిపోతాడు. ఇది ఎలా ఉందంటే తలతిక్కలో అయిన మొగుడికి చెప్తే వెండు గెలితే ఏడుస్తాడంట. రాహుల్ గాంధీతో వెటకారం ఎప్పుడు అలాగే ఉంటుంది. రాహుల్ ఖాన్తో, గాంధీ అని చెప్పేసాను, క్షమించండి, రాహుల్ ఖాన్తో
మరి అలాగే ఇంకా నెక్స్ట్ విషయాలు ఏమున్నాయంటే, మరి ట్రంప్కి మూడోసారి నేను ప్రెసిడెంట్గా నన్ను ఉండమని చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను నిన్న చెప్పాను కదా, దానికి ముక్తాయింపుగా ఈ రోజున పావులు కలపడం మొదలుపెట్టాడు. అంటే చాలా చోట్ల ఇతనికి మీరు నెక్స్ట్ ప్రెసిడెంట్గా మీరే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేస్తున్నట్టుగా, వాళ్ళు కోరుతున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు అది నోరు కాదు కదా, ట్రంప్ లేదు నోరు పెట్టలే పాపం, దేవుడు మర్చిపోయి అది పాయికన్నా, మరి ఎక్కడో పెట్టేస్తున్న పాయికన్నా పాపం దేవుడు తీసుకొచ్చి ఈ దాంట్లో పెట్టేసాడు. అదొకటైతే మరి ఇంకో గొప్ప విషయం ఏమంటే, అమెరికాలో 2 రాష్ట్రాలు మన స్వతంత్ర దినాన్ని ఆగస్టు 15ని వాళ్ళ స్టేట్లు సెలబ్రేట్ చేస్తున్నాయని సెలవిచ్చి, ఎంత గొప్ప ఆదరణ అండి కదా, ఎంత గౌరవం. అమెరికా అంటేనే మనం విసిగిపోయిన ఈ సమయంలో ఈ ట్రంప్ వచ్చినాక పరిస్థితులు మరీ గందరగోళం అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అసహించుకోవటం, ఆయనతో పాటు ఆ దేశాన్ని కూడా అసహించుకోవడం మొదలెట్టాం. కానీ అక్కడ 2 రాష్ట్రాలు మీరు మీ యొక్క తెలివితేటలతో మా దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు, దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము, మేము చాలా రుణపడి ఉన్నాము, మీ శక్తియుక్తులు అంతేకాకుండా మీ యొక్క కష్టం, మీ యొక్క ప్రతిభ మా రాష్ట్రానికి మా దేశానికి కావాలి అని వాళ్ళు బహిరంగంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించడమే కాకుండా, మేము ఆగస్టు 15 స్వతంత్ర దినాన్ని మేము రాష్ట్ర స్వతంత్ర దినంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము, అన్ని చోట్ల జెండాలు ఎగరేస్తాము, ఆ రోజు మేము హాలిడే ఇస్తున్నాము అని చెప్పారు. వా దట్ ఈస్ ఇండియా, అలాగుండాలి. మరి ఐ రియలీ అప్రిషియేట్ దోస్ 2 స్టేట్స్ ఫర్ ద మ్యాగ్నానిమిటీ. రైట్, ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మన ట్రంప్ మనకి రష్యా వెళ్దాం, ఎందుకంటే ఈ రాజ్యాల దగ్గరికి వెళ్లకుండా మనకు పని కాదు కదా. పుతిన్ గారికి మనకు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే కదా. ఇప్పుడు ఏమైందంటే, ఉక్రెయిన్లో ఒక బ్యాంక్ ఉంది. 2022లో వీళ్ళు యుద్ధం చేసుకుంటుంటే నాకు ఇంత నష్టమైపోయిందని చెప్పి ప్రపంచ కోర్టులో దావా వేస్తే, మరి సరిగ్గా ఎవరు వాదించకపోవటం మూలంగా రష్యా సుమారు $10 బిలియన్ వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది. 10 బిలియన్సో లేకపోతే 1.10 బిలియన్సో నేను తర్వాత కనుక్కొని చెప్తాను, నేను చెక్ చేసి. కానీ చాలా పెద్ద మొత్తం. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, భారతదేశంలో గతంలో చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి చంద్రచూడ్ని నువ్వు రిప్రజెంట్ చేయవయ్యా అని ఆ బాధ్యత మొత్తం కూడా ఒక భారతీయుడు మన చంద్రచూడు మీద అతని భుజస్కంధాల మీద పెట్టాడు. అంటే ఒక దేశపు పరువు ప్రతిష్టలను మొత్తం కూడా కాపాడే బాధ్యత ఎవరికి ఇచ్చాడైనా? మన భారతీయుడికి ఇచ్చాడు, మన భారత లాయర్కి ఇచ్చాడు, మన భారత మాజీ చీఫ్ జస్టిస్ ఆయనే కాదు, వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్ప లాయర్ చంద్రచూడైన, చాలా మంచి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఆయన. ఈ రామ్ జెఠ్మలాని తర్వాత మన కపిల్ సిబల్ లాగా దొంగలు కాదు. సరే, ఏదేమైనా సరే అది మనకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఆయన జస్టిస్ చేయాలని చేస్తాడని దానికి కావాల్సిన మంచి తెలివితేటలు ఆయనకు ఉన్నాయని మనం అంతా నమ్ముతున్నాం. మరి అలాగే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇంకో విషయం, జపాన్. మరి ఎందుకో జపాన్కి ప్లస్ రష్యాకి సరైన సంబంధాలు ఉండట్లా. ఈ విషయంలో ప్రధాని మోడీ కలెక్ట్ చేసుకొని, ఎందుకంటే మనకి జపాన్ కావాలి, జపాన్కి మనకి చాలా బంధాలు ఉన్నాయి, వాళ్ళ పెట్టుబడులు మన దగ్గర ఉన్నాయి, రాబోయే తరాల్లో కొత్త కొత్త ఆయుధాలు తయారు చేయడానికి వాళ్ళు మనం కలిసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు చేపట్టాం. ఈ సమయంలో మరి మోడీ గారు ఎందుకో ఇంతవరకు దాని గురించి ప్రకటన చేయలేదు. పాపం ఆయనకి చాలా సమస్యలు ఉన్నాయనుకోండి, బట్ ఎనీహో మన కార్యక్రమం ద్వారా ఆయనకి చిన్న రిమైండర్ ఇస్తున్నాను. మీరు మధ్యవర్తిత్వం వహిస్తే జపాను ప్లస్ రష్యా ఇద్దరు మిత్రులుగా మారితే అది మనకెంతో బలాన్ని ఇస్తుంది. సో నిన్న మొన్నటి వరకు ఇరాన్ వారిలో నిన్న మొన్నటి వరకు పాకిస్తాను నేను పెద్ద మనిషిని కనీసం వాళ్ళు వస్తే కాఫీలు టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని వాడు వాళ్ళ హోటల్లో వాడు పెట్టినప్పుడు
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రూమ్ డబ్బులు కట్టకపోతే ప్రభుత్వాన్ని అడుగుతావా అని చెప్పి పాప 5 స్టార్ హోటల్ని బెదిరించడం, అలాంటి దౌర్భాగ్య స్థితిలోని ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్కి పాకిస్తాన్ మీద అదేవిధంగా అమెరికా కూడా నమ్మకం పోయింది. ఇలాంటి నమ్మకం పోయిన సమయంలో వారికి ఎదురుకుండా ఒక వ్యక్తి కనిపించాడు, ఒక ఘనాపాటి, అదే మోడీ. సరే, ఇద్దరికీ నమ్మకం ఉన్న వ్యక్తి ఎవరు? ఇరాన్ తీసుకుందంటే ఒక ముస్లిం దేశం, చాదస్తపు ముస్లిం దేశం. మోడీ ఉన్నా అంటే మహాచాదస్తమైన హిందువుడు, హైందవుడు. మరి అలాంటి ఇరాన్ దేశం మోడీ మీద నమ్మకం వచ్చింది. ఎస్, హీ విల్ సర్టన్లీ డూ ది జస్టిఫికేషన్, సరైన న్యాయం సమకూరుస్తాడు మోడీ అని. మరి అంటే బహిర్గతం కాలేదు, కానీ అటుపక్క ట్రంప్ ఇటుపక్క ఈయన కూడా ఇద్దరు కూడా ఈ బాధ్యతని మోడీ గారి మీద పెట్టారు. ఇద్దరికి గౌరవప్రదంగా ఈ యుద్ధం నుంచి నిష్క్రమించాలి అని. వెరీ గుడ్, ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. చివరాఖరికి అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, అంతే ఇప్పటికే 11 నిమిషాలు అయిపోయింది. చివరికి ఏంటంటే మన నాసా మన భారతదేశంలో ఉన్న ఇస్రోకి అడిగింది, అయ్యా బాబు మేము కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేద్దాం, రండి మాతో సంయుక్తంగా జాయింట్ వెంచర్ చేద్దామని. అరే వీడికేంటి మనం ఇంత ప్రేమ వచ్చేసిందని. చంద్రయాన్ 3 చూసాం కదా మనం, అది సుమారు $640 మిలియన్ డాలర్స్తో మనం అక్కడ దింపాం. ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా తీయాలంటే దానికి 10 రెట్లు ఖర్చు అవుతుంది. అదే కనుక అమెరికా ఒక అంతరిక్షంలోకి ఒక నౌకను పంపిస్తే దానికి కనీసం మనం పంపించిన దానికి 30-40 రెట్లు ఖర్చు అవుతుంది. అక్కడ ట్యాక్స్ పేయర్స్ ఆడటం మొదలెట్టారు. ఏందయ్యా మా కట్టే డబ్బు అంతా కూడా తీసుకెళ్ళిపోయి ఇలా వేస్ట్ చేస్తున్నాం, ఇండియా చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా అని గడ్డి పెట్టారు. దాంతో దిక్కు లేక వెళ్ళి వచ్చి మీ యొక్క టెక్నాలజీ మాకు ఇవ్వండి, మా ఇద్దరం కలిసి మనం చేద్దామని. సాధారణంగా మనకేం అనిపిస్తుంది, మనం ఎందుకు వాడికి ఇవ్వాలి అని. కానీ ఏమవుతుందంటే మనం వాడికి ఈ రోజున దీంట్లో ఉపయోగపడిపోతే రేపొద్దున మన అంతరిక్షంలో దిగాలన్నా, ఇంకా మనం స్పేస్లో కొన్ని ఇవి అంటే మన స్పేస్ స్టేషన్స్ కడదామని ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నానికి వాడి టెక్నాలజీ ఉంది, మన సహకారం కావాలి. సో ఆ సహకారం అందించడానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే పాపం ఈ రోజుల్లో ఈ యొక్క ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్తలు ఉద్యోగాలు వరుసగా టకటకటక మానేస్తున్నారు. కారణం ఏంటి? ఏముందండి, రాత్రి పగలు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పాపం ఈ నిజంగా నేను చెప్తాను, సైంటిస్టులు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేకూర్చలేరండి. మా జర్నలిస్టులు సైంటిస్టులు మాకు ఎలా ఉంటాయంటే, ఊరికి ఉపకారం ఆలికి అపకారం. ఊర్లో అందరికీ మేము ఉపకారమే, కానీ ఆలికి అంటే ఆలి అంటే భార్యకి కుటుంబానికి మాత్రం మేము అపకారం. వాళ్ళకి ఏమీ చేసుకోలేము. ప్లస్ రెండోది వాళ్ళకి కనీసం టైం కూడా మేము స్పెండ్ చేయలేం. మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే మన యొక్క ఈ స్పేస్ అంతా కూడా ప్రైవేట్ దీనికి పరం చేశారు. చాలా వరకు స్టార్టప్స్ వచ్చాయి కదా, ఆ స్టార్టప్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే వెళ్తున్నారు. దీంట్లో ఒక రకంగా మనకి లాభం కూడా ఉంది. ఎందుకంటే అంతంత శాలరీ మన ప్రభుత్వం భరించలేదు కాబట్టి, స్టార్టప్ భరిస్తాయి కాబట్టి వాళ్ళు తీసుకొని వాళ్ళు వీటికి శాలరీస్ ఇస్తారు, మంచి శాలరీ ఇస్తారు. ప్లస్ ఈ యొక్క ఇస్రో ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా దేనికది డివైడ్ చేసి మన వాళ్ళకి నువ్వు ఆ పని చేయి లాస్ట్ చివరికి తీసుకొచ్చి మేము ఇక్కడ అసెంబ్లీ చేసుకుంటాం అనే విధంగా ఆ ప్రాసెస్లోకి వెళ్ళడానికి మంచి అవకాశం వస్తుంది. ఇంకోటి నేను చివరిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది అంటే, ఇస్రో చైర్మన్కి యాన్యువల్ ప్యాకేజ్ ఎంతో తెలుసా అండి? 52 లక్షలు. ఇస్రో చైర్మన్కి యాన్యువల్ ప్యాకేజీ 52 లక్షలు. ఈ రోజున ఎక్కడ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జస్ట్ 2-3 లెవెల్లోకి వెళ్తే వాడి ప్యాకేజ్ ఎంత ఉంటుంది సార్? 1,70,00,000 1,60,00,000 ప్యాకేజ్. మరి ప్రభుత్వం దీని గురించి సరైన దృష్టి పెట్టాలి. అంత లో ప్యాకేజీలో పనిచేయడానికి ఎవడు ఇష్టపడతాడండి? వాళ్ళ జీతాలు ఖచ్చితంగా పెంచాలి. నేను ఇంకోటి మేము స్ట్రైట్గా అడుగుతున్నాను, మోడీ గారు
మీ ఎంపీలు ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు అన్ని పెన్షన్స్ తీసుకుంటున్నారు కదా, ముందు దాన్ని కట్ చేయండి. కావాల్సిన ఒక పెన్షన్ తీసుకోండి పర్వాలా, కానీ ఎన్నిసార్లు సపోజ్ ఆయన మోడీ గారు మీకేస్తే మీరు తీసుకోరు కానీ చెప్తున్నామంట అర్థం కావడానికి. మీరు 3 సార్లు నుంచి ఎంపీగా సెలెక్ట్ అయ్యారు అంటే మీ 3 పెన్షన్స్ కావాలా? మీరు తీసుకోవట్లేని సంగతి, ₹1 తీసుకుంటే ఒక తీసుకున్న డబ్బంతా ఇస్తున్న సంగతి తెలుసు, కానీ అలాగా మీలాగా అందరూ ఉండరు కదా. మరి అలాంటి డబ్బులు డైవర్ట్ చేసి సైంటిస్టులు మీ పెట్టుబడి పెట్టమని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇది ఈరోజు ప్రపంచ వార్తలు చాలా ఉన్నాయి, మరి కొంతవరకే చెప్పగలుగుతున్నాం. మరి ముందు వాటిలో ఇంపార్టెంట్ కూడా రేపు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. సీఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అనకండి. బాయ్. మీ లైక్లే మా ప్రాణాధారం. మీరు లైక్ చేయకపోతే ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళు తీసేస్తున్నారు. మీ ఇష్టం, మీకు కావాలంటే ఉంచండి, లేకుంటే లేదు. రైట్.